పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలుకుతూ కొద్దిన ఒప్పంద వివరాలను అమెరికా వెల్లడించింది. ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛ రవాణా సహా ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ ప్రైవేటు ఫండ్ వంటి అంశాల ఆధారంగా ఒప్పందం కుదిరింది. అణ్వాయుధాల తయారీ జోలికి వెళ్లబోమని ఇరాన్ హామీ ఇచ్చింది. తుది ఒప్పందాన్ని భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదిస్తారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలను ఈ కథనంలో చూద్దాం. యుద్ధం ముగింపు కోసం ఇరాన్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ఎంఓయూలోని అంశాలను అమెరికా విడుదల చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో దాడులు తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఒకరిపై ఒకరు ఎలాంటి యుద్ధం లేదా సైనిక చర్యను ప్రారంభించబోమని అమెరికా, ఇరాన్లు అంగీకరించాయి. ఇరు దేశాలు ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకుంటాయి. అంతేకాదు ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని ఇరు దేశాలు అంగీకరించాయి. గరిష్టంగా 60 రోజుల్లోపు చర్చలు జరిపి తుది ఒప్పందాన్ని సాధించడానికి కట్టుబడి ఉంటామని అమెరికా, ఇరాన్ ప్రకటించాయి. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని వెంటనే అమెరికా ఎత్తివేయనుంది. 30 రోజుల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ సమయంలో ఇరాన్ పరిసరాల నుంచి తమ బలగాల ఉపసంహరణకు అగ్రరాజ్యం అంగీకరించింది. అంతేకాదు హర్ముజ్ జలసంధి గుండా 60 రోజుల పాటు రుసుం లేకుండా నౌకల రాకపోకలు సాగించేందుకు ఇరాన్ అంగీకరించింది. వాణిజ్య నౌకల రాకపోకలు వెంటనే ప్రారంభమవుతాయి. సాంకేతిక, సైనిక అడ్డంకులు, మందుపాత్రలను ఇరాన్ తొలగించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 30 రోజుల్లోపు పూర్తిగా రాకపోకలను పునరుద్ధరించనున్నారు. భవిష్యత్తులో హర్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిపాలన, సముద్ర సేవల నిర్వహణకు ఇరాన్, ఒమన్లు చర్చలు జరపనున్నాయి. ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రాంతీయ భాగస్వాములతో కలిసి $300 బిలియన్ ప్రైవేట్ ఫండ్ సమకూర్చేందుకు అమెరికా అంగీకరించింది. అందుకోసం సంబంధిత ఆర్థిక లావాదేవీలకు అవసరమైన అన్ని అనుమతులను అమెరికా మంజూరు చేయనుంది. అంతేకాదు ఇరాన్పై భద్రతా మండలి, IAEA తీర్మానాలు, అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలు తొలగిపోనున్నాయి. అణ్వాయుధాలు తయారు చేయబోమని ఇరాన్ పునరుద్ఘాటించింది. ఇరాన్ అణు అవసరాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పక్షాలు అంగీకరించాయి. తుది ఒప్పందం జరిగే వరకు యథాతథ స్థితి కొనసాగించేందుకు అమెరికా, ఇరాన్లు అంగీకరించాయి. ఇరాన్ తన అణు కార్యక్రమంపై యథాతథ స్థితి కొనసాగించనుండగా అమెరికా ఎటువంటి కొత్త ఆంక్షలను విధించదు. అలాగే ఈ ప్రాంతంలో అదనపు బలగాలను US మోహరించదు. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతికి అమెరికా హామీ ఇచ్చింది. అలాగే స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను వినియోగించుకోవడానికి కూడా హామీ ఇచ్చింది. ఈ MOU అమలు, తుది ఒప్పందం పర్యవేక్షణకు కార్యనిర్వాహక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా, ఇరాన్లు అంగీకరించాయి. తుది ఒప్పందాన్ని భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదిస్తారు.